ట్రియాంజిన్లో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ తర్వాత యావత్ ప్రపంచం ఫోకస్ అంతా చైనాపై పడింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నుంచి యూరోపియన్ యూనియన్ నాయకులంతా రెప్ప ఆర్పకుండా బీజింగ్ వైపే ఫోకస్ పెట్టారు. ఇక మొత్తానికి టియాంజిన్ హ్యాంగ్ ఓవర్ మాత్రం ఇంకా తగ్గలేదు. ఆ వైట్ గ్లోబల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మీడియాలో ఇండియా, రష్యా, చైనాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ మూడు దేశాల మధ్య ట్రేడ్ ఎంత, ఏ దేశం ఎంత కొనుగోలు చేస్తుందో ఒక లుక్ వేద్దాం. ఇటీవల చైనాలో ముగిసిన టియాంజిన్ ఎస్సీఓ హ్యాంగ్ ఓవర్ ఇంకా తగ్గినట్టు కనిపించడం లేదు. గ్లోబల్ మీడియాలో ఇంకా వైబ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. కాగా ఎస్సీఓ సమ్మిట్లో ప్రధానంగా ఇండియా, రష్యా, చైనాలే కీలక పాత్ర పోషించాయి. ఇక ప్రధాని మోదీ కూడా ఎస్సీఓలో బాగానే హల్చల్ చేశారు. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో రాసుకు పూసుకు తిరగడం, ఆయన కారులో మోదీని తీసుకువెళ్లడం గ్లోబల్ మీడియాలో మంచి కవరేజీ లభించింది. ఇవన్నీ చూసిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా రష్యాతో స్నేహం చేయడానికి నానా తిప్పలు పడుతున్నాడు. ఇండియా, రష్యా మధ్య బలమైన స్నేహం ఉంది, దానికి తాను అంగీకరిస్తానని, తమను కూడా మీతో చేర్చుకోండి, కారు స్టెఫ్నీ మాదిరిగా ఉండడానికి కూడా సిద్ధమేనంటూ బతిమిలాడుకోవడంతో మీడియాలో షరీఫ్ చులకన అయ్యాడు. ఇక ఇండియా, రష్యా, చైనాల మధ్య వాణిజ్యం ఎంత ఉంటుంది, ఎవరు ఎంత మొత్తం సరుకును కొనుగోలు చేస్తారనే అంశం గురించి కొంత సమాచారం తెలిసింది. ఈ మూడు దేశాల మధ్య వాణిజ్యం సుమారు $452 బిలియన్ వరకు ఉంటుందని తెలిసింది. టియాంజిన్లో జరిగిన ఎస్సీఓ సదస్సుకు సుమారు 20 దేశాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. వారిలో అంతా నాన్ వెస్ట్రన్ దేశాలకు చెందినవారే. సోమవారం నాడు ఈ సదస్సు ముగిసింది. కాగా ఈ సదస్సులో జిన్పింగ్ మాట్లాడుతూ అమెరికా కొత్తగా గ్లోబల్ టారిఫ్ గురించి ప్రస్తావించారు. అమెరికా పెద్ద మొత్తంలో సుంకాలు బాదుతోందని గుర్తు చేశారు. మనమంతా కలిసి కట్టుగా టారిఫ్కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇండియా, రష్యా, చైనాలు బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్నాయి. ఇక చైనా విషయానికొస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 2వ స్థానం ఆక్రమించింది. గ్లోబల్ జీడీపీలో 5వ వంతు సంపద చైనా వద్ద ఉంది. ఇక చైనా, ఇండియా, రష్యాల మధ్య వాణిజ్యం విషయానికొస్తే 2023లో $452 బిలియన్ వాణిజ్యం జరిగింది. అదే 2022లో $351 బిలియన్ వ్యాపారం జరిగిందని అబ్జర్వేటరీ ఆఫ్ ఎకనామిక్ కాంప్లెక్సిటీ లేదా ఓఈసీ ఒక నివేదికలో వెల్లడించింది. చైనాతో పాటు ఆసియా దేశాలు కూడా అమెరికాకు వ్యతిరేకంగా జట్టు కడుతున్నాయి. ఇక ఎస్సీఓలోని 10 సభ్య దేశాలు దాదాపు అన్ని సెంట్రల్ ఏషియాలో ఉన్నవే. వాటిలో రష్యా, చైనా, ఇండియా, ఇరాన్, పాకిస్తాన్, బెలారస్ల విషయానికొస్తే ప్రపంచ జనాభాలో 43% ఆక్రమిస్తాయి. అలాగే గ్లోబల్ జీడీపీలో 23% ఈ దేశాల్లో ఉంది. వాషింగ్టన్ అన్ని దేశాలపై ట్రేడ్ వార్కు తెరతీయడంతో సెంట్రల్ ఏషియా దేశాలన్నీ కలిసికట్టుగా అమెరికాను ఎదుర్కోవాలని నిర్ణయించాయి. ఇక చైనా నుంచి ఏ దేశం ఎంత మొత్తం కొనుగోలు చేస్తుందో చూద్దాం. చైనా నుంచి అమెరికా పెద్ద మొత్తంలో సరుకును కొనుగోలు చేస్తోంది. చైనా చేసే ఎగుమతుల్లో అమెరికా వాటా 12.9%గా రికార్డులు చెబుతున్నాయి. దాదాపు $442 బిలియన్ సరుకులు అమెరికాకు ఎగుమతి చేస్తోంది చైనా. వాటిలో ఎలక్ట్రానిక్స్, మెషినరీ, కన్స్యూమర్ గూడ్స్, టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్లు ఉన్నాయి. ఇక ఏషియాలో అత్యంత సంపన్న దేశం చైనా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే చైనా మొత్తం $1.6 ట్రిలియన్ సరుకును యావత్ ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. ఇండియా చైనా నుంచి సుమారు $120 బిలియన్ సరుకు కొనుగోలు చేస్తోంది. చైనా మొత్తం ఎగుమతుల్లో ఇండియా వాటా 3.1%గా తేలికింది. ఇక యూరోప్ విషయానికొస్తే చైనా $819 బిలియన్ సరుకు ఎగుమతి చేస్తోంది. యూరోప్లోని జర్మనీని తీసుకుంటే $151 బిలియన్, రష్యాకు $110 బిలియన్, బ్రిటన్కు $95.3 బిలియన్ సరుకు ఎగుమతి చేసింది చైనా. ఇక ఇండియా నుంచి ఏ దేశాలు పెద్ద మొత్తంలో
మొత్తంలో సరుకులు కొనుగోలు చేస్తాయో చూస్తే ఇండియా నుంచి 2023లో అమెరికా $81.4 బిలియన్ సరుకులు కొనుగోలు చేసింది. ఇండియా మొత్తం ఎగుమతుల్లో ఇది 17.9%గా తేలింది. ఇండియా ప్రధానంగా అమెరికాకు మెడికేషన్స్, ఫార్మాస్యూటికల్ ప్రాడక్టులు, విలువైన స్టోన్స్, మెషినరీ, టెక్స్టైల్స్ ప్రాడక్టులను ఎగుమతి చేసింది. ఇండియా విషయానికి వస్తే ఏషియా రీజియన్లో $178 బిలియన్ సరుకును ఎగుమతి చేస్తోంది. యుఏఈకి $31.4 బిలియన్ సరుకు ఎగుమతి చేసింది. అమెరికా తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకునేది యుఏఈ. మొత్తం ఎగుమతుల్లో 6.9% వాటా ఆక్రమించింది. ఎక్కువగా జ్యువెలరీ, రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులను యుఏఈకి ఇండియా ఎగుమతి చేస్తోంది. ఇక ఇండియా నుంచి నెదర్లాండ్స్కు సుమారు $22.5 బిలియన్ ఎగుమతులు జరుగుతాయి. రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తుల వాటా ఎక్కువగా ఉంటోంది. అలాగే చైనాకి ఇండియా $15 బిలియన్ ఎగుమతులు చేస్తోంది. కాగా అమెరికా ప్రెసిడెంట్ ఆగస్టు 6వ తేదీన రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఇండియాపై 50% దిగుమతి సుంకం బాదిన విషయం తెలిసిందే. దీంతో ఇండియా అమెరికాకు తీవ్ర నిరసన తెలిపింది. అమెరికా ఎలాంటి ఒత్తిడి తెచ్చినా ఇండియా మాత్రం రష్యా నుంచి డిస్కౌంట్కు ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి ఏ దేశాలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయనే విషయానికి వస్తే రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో రష్యా తన పంథాను మార్చుకుంది. రష్యా చైనాకు సుమారు $72.1 బిలియన్ వస్తువులను ఎగుమతి చేస్తోంది. తమ ఎగుమతుల్లో 14.6% ఆక్రమిస్తోందని ఓఈసీ చెబుతోంది. అయితే ఇవన్నీ 2021లో ఉక్రెయిన్తో యుద్ధం కంటే ముందు నాటి గణాంకాలు. ఇక రష్యా, నెదర్లాండ్స్ 39.9% సరుకును ఎగుమతి చేస్తోంది. రష్యా ఎగుమతుల్లో నెదర్లాండ్స్ వాటా 8% ఆక్రమిస్తోంది. తర్వాతి స్థానం అమెరికాది. అమెరికా కూడా రష్యా నుంచి $27.3 బిలియన్ సరుకును కొనుగోలు చేసింది. తమ ఎగుమతుల్లో 5.5% వాటా ఆక్రమించింది. ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్పై ఫిబ్రవరి 2022లో యుద్ధానికి దిగిన తర్వాత పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే 2023 నాటికి వస్తే రష్యా ఎగుమతుల్లో చైనా మూడో వంతు $129 బిలియన్ సరుకును దిగుమతి చేసుకుంటోంది. అటు తర్వాత ఇండియా 66.1% బిలియన్ సరుకును దిగుమతి చేసుకుంటోంది. రష్యా దిగుమతుల్లో ఇండియా రెండో స్థానం ఆక్రమించింది. తుర్కియా 31 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉందని ఓఈసీ గణాంకాలు చెబుతున్నాయి. యుద్ధం తర్వాత రష్యా తమ సరుకుల్లో మూడో వంతు ఏషియా మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ఇక చైనా, రష్యా వాణిజ్యానికి వస్తే 2023లో చైనా రష్యాకు $110 బిలియన్ సరుకును ఎగుమతి చేసింది. వాటిలో ప్రధానంగా మెషినరీ, రవాణా రంగానికి చెందిన ఎక్విప్మెంట్లు ఉన్నాయని ఓఈసీ వెల్లడించింది. అలాగే చైనా నుంచి కార్లు రష్యాకు ఎగుమతి చేస్తూ ఉంటాయి. ఇక 2023లో రష్యా $129 బిలియన్ సరుకును చైనాకు ఎగుమతి చేసింది. ఎక్కువగా మినరల్ ప్రోడక్ట్స్, చమురు, సహజ వాయువు ఎక్కువగా ఉంది. ఇండియా, రష్యా వాణిజ్యం విషయానికి వస్తే 2023లో రష్యా ఇండియాకు $66.1 బిలియన్ సరుకును ఎగుమతి చేసింది. వాటిలో ఎక్కువగా ఎనర్జీ ప్రోడక్టులు, ముడి చమురు, సహజ వాయువులు ఆక్రమించాయి. ఇండియా విషయానికి వస్తే రష్యాకు 2023లో $4.1 బిలియన్ సరుకు ఎగుమతి చేసింది. ఎక్కువగా కెమికల్ ప్రోడక్ట్స్, మెషినరీ, మెటల్స్ ఆక్రమించాయి. ఇక చైనా, ఇండియా వాణిజ్యం విషయానికి వస్తే చైనా 2023లో ఇండియాకు $125 బిలియన్ ఎగుమతి చేసింది. ప్రధానంగా మెషినరీ, కెమికల్ ప్రోడక్ట్స్ కాగా ఇండియా కేవలం $18.1 బిలియన్ సరుకు చైనాకు ఎగుమతి చేసింది. ప్రధానంగా ఆయిల్, ఇంధనానికి సంబంధించి ప్రోడక్ట్లను చైనాకు ఎగుమతి చేసింది. అయితే చైనా, ఇండియా వాణిజ్యం విషయానికి వస్తే ఇండియా వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉంది. చైనా $125 బిలియన్ ఎగుమతి చేస్తే ఇండియా కేవలం $18.1 బిలియన్ ఎగుమతులు మాత్రమే ఉన్నాయి. 7 రెట్లు ఎక్కువగా చైనా ఇండియాకు ఎగుమతులు చేస్తోంది. దీనిపై ఇండియా పలుమార్లు నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం రెండు దేశాలు ట్రంప్ టారిఫ్ బారిన పడ్డాయి కాబట్టి సన్నిహిత మిత్రులయ్యాయి. మరి చైనా ఇండియా నుంచి ఎక్కువ మొత్తంలో దిగుమతులు చేసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.